గుజరాత్ లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. 9 జిల్లాలను ముంచెత్తిన వానలు. కచ్, జూమ్నగర్, ద్వారకా, పోర్బందర్, రాజ్కోట్, జూనాగఢ్, గిరి సోమనాథ్, నవ్సారి, వల్సాద్లలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. అక్కడ జలం మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రభుత్వ రవాణా కూడా కొంత ఇబ్బంది ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి. సామాన్య జనం మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వర్షాకాలం ముంచెత్తేసింది. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. ఇక ముఖ్యంగా రోడ్లన్నీ కూడా ఈ వరద నీటితో బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా రోడ్ల మీదకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వరదతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక సామాన్య జనం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రజా రవాణా కూడా కొంత అనేక ఇబ్బందులు పడుతోంది. రాజ్కోట్, జూనాగఢ్, గిరి సోమనాథ్, నవసారి, వల్సాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. జల దిగ్బంధంలో గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు మునిగాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక అయితే మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. భరూచ్, డాంగ్, నవ్సారి, వల్సాద్, భావ్నగర్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. కొంత వేసవి హీట్ వేవ్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 5 రోజుల పాటు, నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని సూచనలు జారీ చేసింది. ఇక ఋతుపవనాలకు తోడు ద్రోణి ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ వాతావరణ ద్రోణి మొదలైంది. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మేర ఎత్తులో ద్రోణి మొదలైంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న 5 రోజులతో పాటు పిడుగులతో కూడేటువంటి కొన్ని వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే పలు ప్రాంతాల్లో జోరుగా వానలు పడతాయని అంచనా వేస్తుంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గుజరాత్ విషయానికి వస్తే సుమారుగా వారం రోజుల పాటుగా ఈ వాతావరణం మొత్తం కూడా వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అక్కడ జనమంతా కూడా ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి వర్షా ప్రభావంతో కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్ల మీదకి మొత్తం కూడా వరద నీరు చేరింది. ప్రజా రవాణాకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ విజువల్స్ చూస్తున్నారు. గుజరాత్లోని ప్రధాన కూడళ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్ల మీద మొత్తం కూడా వాగులను తలపిస్తున్నాయి. అక్కడంతా కూడా నీటి కుంటలుగా మారిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రజా రవాణా, సామాన్య జనం కూడా రోడ్లు ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చాలా బీభత్స వాతావరణం కనబడుతోంది. ఈదురుగాల్లో తుక్కున్నటువంటి వర్షా ప్రభావం వల్ల చాలా మంది జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల కాలంలో కూడా ఈ వర్షపు నీరు చేయడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేస్తూ కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వాతావరణానికి సంబంధించిన ఈ విపత్తుని ఎదుర్కోవడంలో గుజరాత్ ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు ఎక్స్క్లూజివ్గా ఆ వర్షాభావానికి ఆ రోడ్లన్నీ కూడా ఏ రకంగా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా వాగుని ఏ రకంగా తలపిస్తున్నాయి. సుమారుగా మోకాళ్ళలోతు వరకు నీళ్లు కూడా చేరిన పరిస్థితి. ప్రజలు వాహనాలతో కావచ్చు, ప్రజా రవాణాతో కావచ్చు అక్కడి నుంచి కొంత వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ చిరు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మీరు చూడొచ్చు పండ్లకు సంబంధించి పూల వ్యాపారులు, పండ్ల వ్యాపారులందరూ కూడా వాళ్ళ యొక్క షాపుని క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ షాపు మొత్తం కూడా నీరు చేరి ఉన్నది. వారిని కూడా కొంత పెరిషబుల్ గూడ్స్గా కాబట్టి వారికి కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటున్న పరిస్థితి. సో ఓవరాల్గా గుజరాత్లో వర్ష బీభత్సం చాలా భీకరంగా ఉందని చెప్పాలి. చాలా భయానక పరిస్థితులు గుజరాత్లో కొంత సంభవించి ఉన్నాయి. సో నార్మల్గా వర్షాకాలంలో వర్షాభావం అనేది కామన్, కానీ అక్కడ వారం రోజులుగా ఎడతెరపు లేనటువంటి వర్షం కారణంగా కొంత అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కచ్, జూమ్నగర్, ద్వారకా, పోర్బందర్, రాజ్కోట్, జూనాగఢ్, గిరి సోమనాథ్, నవసారి, తర్వాత వల్సాద్లలో చాలా భారీగా వర్షం నమోదైంది. రోడ్లపై చాలా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకున్నది. జల దిగ్బంధంలో మొత్తం కూడా చాలా వరకు కాలనీలు కూడా నిండిపోయిన పరిస్థితి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఉరుముల పేర్పులతో కూడినటువంటి ఈ వర్షాభావం కారణంగా భరూచ్, డాంగ్, నవ్సారి, వల్సాద్, భావ్నగర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక కొంత ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది.
5 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి సమాచారం అందించింది. ఋతుపవనాలను తోడు ద్రోణి ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. రాయలసీమ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ ద్రోణి ప్రభావం ఉండే రకం కనబడుతోంది. ఇక సముద్ర మట్టానికి 3 లోతట్టు ప్రాంతాల జనం కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పేట్లోనే పట్టబడలేదు మెరుపుకి పిడికి